మా ప్రయాణం క్షేమంగా వెళ్ళడం రావడం జరిగింది. మా పిల్లల దగ్గరికి వెళ్ళాం. అందరూ నలుగురు పిల్లలు కూడా వాళ్ళందరి పిల్లలు కలిసి బెంగళూరులో కలుసుకున్నాం. నా 71 బర్త్డే కంప్లీట్ అయ్యింది. 72లో ఎంటర్ అయిన సందర్భాన్ని బట్టి ఇంతవరకు తెలియదు నా బర్త్డే ఎప్పుడు. వాళ్ళకి చాలా ట్రై చేసేవాళ్ళు కానీ అప్పుడు మర్చిపోయేవాళ్ళు. కానీ నేనే వెళ్దాం, 3 సంవత్సరాలు అవుతుంది పిల్లలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని వెళ్ళాం. చాలా చక్కగా అని జరిగింది. మీ అందరి ప్రార్థనలు మరి మాకు మంచి సహకారాన్ని ఇచ్చి ప్రయాణంలో రాకపోకల్లో దేవుడి తోడుగా ఉంది క్షేమం ఇచ్చారు. అందరికీ ఉన్నానండి. ఇప్పుడు కొంచెం సాక్ష్యం విన్నాం. తిమోతి గారు వచ్చి మన సాక్ష్యం పంచుకుంటున్నారు. మీ అందరికి కూడా వందనాలు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పడానికి రాలేదు, కానీ ఎందుకైనా నాకు ప్రేరేపిస్తుంది సాక్ష్యం చెప్పమని. మరి అందులోనేమో పాస్టర్ గారు ఎంతో వాక్యాలు మనకు ఎదుగుతున్నారు. ఆ వాక్యాల్లో కొన్ని మాటలు పట్టుకుని నేనైతే జ్ఞానం లేనండి, ప్రేమించలేనండి, కానీ నాకు జ్ఞాపశక్తి వాళ్ళు ఒక అధ్యాయంలో కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానపరుస్తారనే మాట నన్ను పట్టుకుని అసలు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. మరి నిజంగా దేవుడి నామాన్ని ఎంతకాలము దేవుడి సన్నిధికి వస్తున్నాం, కానీ ఎంతకాలము ఈ గౌరవాన్ని అవమానపరుస్తున్నామని నాకు ఎంతో ఇదిగా ఉంది. ఎంతకాలము ఎంతమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలము అబద్ధమైన వాటిని ఎదుగుతారని మాటలు రాసి ఉంటే నిజంగా ఆ మాటలు గట్టిగా నన్ను పట్టుకుని నన్ను సాగిపోన్న చెప్పి దేవుని మహిమపరచకపోతే నేను అంతవరకు చెట్టులేనే ఉంటా కదా అని నాకు చాలా బాధగా ఉంటుంది. చెప్పలేకపోతున్నాను. ఎక్కడ అవమానపరుస్తారో నేను నాకు చేతగా చెప్పడం చేతగా నన్ను నవ్వుతారేమో అని అట్టాంటి తిరుగుతానం పెట్టుకుని నేను ఎక్కడ మాట్లాడలేకపోతున్నాను. మరి దీంట్లో కూడా ఈ పాటలో కూడా అందరూ జన్మం అనే పాటలో కూడా దాంట్లో మాట కూడా నన్ను పట్టుకుని మరి ఎంతో పాట చూడండి. అందాలు జన్మము క్రైస్తవ సంఘం పుష్పించలేక ఫలించలేక మూడై మిగిలావు నీవు అని ఆయన ఉంటుంది. నిజంగా మరి దేవుడి సన్నిధి పలుకుతున్నాం. ఏమి పుష్పించేవారంగాను లేవు, ఫలించేవారంగా లేవని ఆ మాటలు నన్ను బాధగా ఉంటున్నాయి. ఆ మాటలన్నీ నాలో ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టమౌ ద్రాక్షగా నాటాడుగా, శ్రేష్టమౌ ద్రాక్షగా నాటాడు. మంచి మారు మనసే వచ్చింది నాకు. మరి కానీ నేను లోకంలో పడిపోయాను. మళ్ళా నేను తిరిగి దేవుణ్ణి ఎక్కువ మహిమపరచాల్సింది పోయి దేవుణ్ణి మహిమపరచలేకపోయాను. లోకంలో కూడా జీవించాను, పాపంలో పాపాల్లో జీవించాలని నాకు అర్థమవుతుంది. మరి దాంట్లో కూడా ప్రభు యేసులో నీవు నిలిచి పరిశుద్ధాత్మతో నీవు పయనించువా అని రాయబడి ఉంది. ఇకనైనా నీవు నిజమైన ఫలములు ప్రభు కొరకై ఫలించలేవా? ఈ పాటలో ఎందుకు అంత అర్థం నాకు ఓకే అర్థమవుతుంది. అది కొన్ని పాటలు వేసి ముందు పాడుకుంటా పోతాను. నాకు ఈ పాట ఓకే మాట్లాడినట్టు ఉంటుంది. ఆకలికొని నీ వైపు చూసినప్పుడు ఆశ నిరాశ అయ్యే ప్రభు యేసు ఆకలికొని దేవుడు నా వైపు చూసినప్పుడు ఆకలికొని నిజంగా ఇంకా మార్చలేదని చూస్తున్నాడేమో. ఆ ఆశ నిరాశ అయిందంట ప్రభుకని నాతో నాకు మాట్లాడినట్టుగా నాకు ఉంటుంది. పెరిగావు నీవు ఫలించలేక యోచించి దేశం న్యాయమేనా? నిజంగా ఆందోళన చెట్టు పచ్చగా పెరిగింది, కానీ మరి పచ్చగా ఉంది, కానీ ఎక్కడ ఒక ప్రభు చూసినప్పుడు ఒక ఫలమైన దొరకలేదు. అది నరికి అగ్నిలో పడి ఉన్నాడు. అంత కోపం వచ్చింది కదా దేవుడికి. అట్ట అగ్నిలో పడిపోతాను కదా.
దేవుడి రాజ్యాన్ని చేరుకోవాలని వస్తున్నాము, కూర్చుంటున్నాం, కానీ మరి ఇట్లా ఉంటున్నారని నా మనస్సు ఎంతో బాధకరంగా ఉంది. అది కాకుండా దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక మేలు కూడా నేను దేవుడి సన్నిధిలో వివరించి మీ అందరికీ చెప్పలేదు. ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని కృప వల్లే నేను ఇలా బతికుండాను, ఇలా ఉండాను, ఇలా ఉండడానికి దేవుడే కారణం. కానీ మళ్ళీమయంగా కూడా నేను హాస్పిటల్ వెళ్ళినప్పుడు కాలు ఈ నడుము నొప్పి విషయంలో, కాలు నొప్పి విషయంలో హాస్పిటల్గా ఫిజియోథెరపీకి వెళ్తే మరి దేవుడు అలా గ్రహింపునిచ్చి ఆ ఫిజియోథెరపీతో దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవుడికి ఇచ్చిన ఆ జ్ఞానం బట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. 2 సార్లు స్వస్థపరిచాడు, 2 సార్లు నేను సాక్షి ఇవ్వలేకపోయాను. మరి మొన్న ఈ మైంగా హాస్పిటల్కి వెళ్తే, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు నీరు కాసులు కానీ చుక్కలాలు కానీ వచ్చే అవకాశం లేదని చెప్పాడు డాక్టర్. అందరూ బట్టి అయినా చెప్పాలి కదా, దేవుడు అవన్నీ కాపాడాడు, మరి అంత ఆరోగ్యం ఇచ్చాడు. ఊరిన ఎత్తంగా లోకంలో జీవిస్తున్నాను, వస్తున్నాను, పోతున్నానని మనసు నాకు ఉండి, బాధకరంగా ఉండి సాక్షి చెప్పాలని, దేవుడిని కనపరచాలని. కంట్లో నరం చిట్టిందంటే వెళ్ళాను కళ్ళ డాక్టర్ దగ్గరికి. ఒంగోలులో చూపించుకుంటే మనకి పాస్టమ్ గారే అండి, పాస్టమ్ గారు ఇక్కడ విజయవాడ రాసింది. ఫిజియోథెరపీ వెళ్ళినప్పుడే ఒంగోలులో కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టమ్ గారు తొందరగా చెప్తారు, బాగా చెప్తారని ఉద్దేశంతో వెళ్ళాను. వెళ్తే అంత మొదలు వెళ్ళినప్పుడైతే అసలు ఏం లేదు. 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఒకసారి చూపించుకున్నాను. ఫస్ట్ చూసి ఆమె కన్ను అంతా బాగానే ఉందని చెప్పింది. రెటీనా టెస్ట్ చేసి ఏం చెప్తుందంటే అంకులు డౌట్ కూర్చోండి అని చెప్పి ఇద్దరు చూపించుకున్నాం. నాకైతే 6 నెలలకి ఆపరేషన్ చేయాల్సి ఉంటాము, 2 కళ్ళల్లో శుక్లాలు ఏర్పడుతుంది అని. ఆయనకైతేనేమో అక్కడ చెప్పి స్కానింగ్ తీసేదానికి అది కంట్లో చిన్న నరం చుట్టి బ్లడ్ చూరుతున్నాయి. అది ఈయనకైతే మాత్రం అసలు ఏమీ తేడా లేదు, మామూలుగానే ఉంది. ఆ మాత్రం కొంచెం కంగారు పడింది. ఆ బ్లడ్ కనుక కంట్లో కారితే చూపు పడుతుంది, చూపు కనపడదు. అప్పుడు కొంచెం అర్జెంటుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఇంకో డాక్టర్ గారి చూపించి తను కూడా మళ్ళీ విజయవాడలో చూపించుకోండి, మీరు ఇక్కడ కాదు ఆ ట్రీట్మెంట్ నా ఇంట్లో చేయము, నేను పంపిస్తాను అని అడ్రస్ రాసిచ్చి, నేను మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని కలవండి, నేను ఫోన్లో మాట్లాడతానని చెప్పి చెప్తే మేమేం చేసామంటే 1 వారం వెళ్ళాలి. అమ్మాయి వచ్చినా తీసుకెళ్తుంది, మాకేంటి అసలు అర్థం కాదు, హాస్పిటల్ తెలవదు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, లేకపోతే నిదానంగా మాట్లాడతారని ఊరుకుంటే చూసి రాగానే ఒంగోలు డాక్టర్ గారికి ఫోన్ చేసి వెళ్తున్నాం మేడం అంటే నేను చెప్పించానమ్మా ఆల్రెడీ వెళ్ళమంది. వెళ్ళినాక వాళ్ళు చూసి బ్లడ్ ఎగబెట్టిందా ఏదో చిన్న ప్రశ్నగా అది తీసారు కడుపులోని. ఏం చెప్పారంటే బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉండాలి, మళ్ళీ అయినా చూపించే అవకాశం ఉంటుంది, 3 వారాలకి వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోమంటే మేమేమో ఆశీర్వాదం చేసాము. అందులో జూన్ మాస ప్రార్థన వచ్చింది, మళ్ళీ వెళ్తే టైం అంతా బాగుంటుందా, ప్రార్థన బాగొట్టుకుంటాం లేదు, దేవుడు చూసుకుంటాం అన్నట్టుగా జూన్ మాస ప్రార్థన కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళామన్నమాట. అప్పుడు 2 నెలలు దాటిపోయింది. అయితే మళ్ళీ టెస్ట్ చేసి కళ్ళు చాలా బాగుంది, మరి 2 కళ్ళు చూసి బ్లడ్ ఏమి చిక్కలేదు, షుగరు బీపీ 2 కంట్రోల్లో ఉంచినట్టు, మీకు అసలు నీరు కాసులు కానీ చుక్కలాలు కానీ వచ్చే అవకాశం కూడా లేదని చెప్పి మళ్ళీ 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పారన్నమాట. అది తెలవని రీతిలో మరి దేవుడు కూడా అర్థమించారు. అదే కారిపోతే అసలు చేసేది ఏమీ లేదంట, బ్లడ్ కనుక కారితే నల్లగుడ్డు మీద వచ్చారు. ఇది ఆయనకంటే తెల్లగుడ్డు మీద నరం అసలు వెళ్ళాలని అనుకోలేదు. ఏంటో సడన్గా చూపించుకున్నావే, విజయవాడకి వెళ్ళలేకపోతుంది కదా,
ఎక్కడైతే తొందరగా వెళ్తాం అనే ఉద్దేశంతో వెళ్తే మరి షుగర్ టెస్టులు కూడా వెళ్తే మరి ఆయన మాత్రం అసలు ఏమి అన్ని టెస్టులు చేశారు, దేంట్లోనూ ఏమీ అసలు తేడా లేదు. కొంచెం 3 నెలల యావరేజ్లో కానీ మనం తినేదాన్ని బట్టే షుగర్ పెరుగుతుంది. అప్పుడు టెస్ట్లో కొంచెం షుగరే ఉంది. నాకైతే నేను అన్ని టెస్టులు బాగానే ఉన్నాయి కానీ నాకు షుగర్ ఎక్కువే ఉంది. గుండెకి వచ్చే నరాలు కొంచెం సన్నబడే అవకాశం ఉంది, రక్త నరాలు. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు కానీ బీచ్లో మాత్రం అది ప్రాబ్లం జాగ్రత్తగా ఉంటుంది. దేవుడు ఎంతో మేలు చేశారు కదా, మరి ఆ కన్ను పోతే ఎవరు ఏం చేయలేము, అసలు దేనికి చేసే అవకాశం కూడా లేదన్నారా. ఆ బ్లడ్ కనుక కాదు అది దేవుడు అట్లా ఎందుకు చూపించారు, సాక్షి చెప్పాలి కదా అని అనుకున్నాం. పాస్టర్ గారు మనకి ఇక్కడ దేవుడు నడిపించాడు, ఇక్కడికి పంపించాడు. పాస్టర్ గారి ద్వారా మరి ఎన్నో ఆ వాయిద్యాలు అసలు ఆ నోట్లో నుంచి ఎట్లా వస్తున్నాయి అని అసలు ఆయన నోరెంటే వస్తుంది, నాకు సరిపోతుంది. మరి కాకపోతే అవన్నీ జ్ఞాపశక్తి లేక హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాను. వయసును బట్టి ఏమో జ్ఞాపశక్తి ఉండలేదు నాకు. వాక్యాలను బట్టి మనం నడుచుకోకపోతే మరి మన వాక్యం కూడా సమయాల గ్రంథంలో రాయబడి ఉంది. మరి దేవుడు బలు అర్పిస్తే సంతోషించాడంట, మరి ఆజ్ఞ ఆలపిస్తే సంతోషిస్తానని, మరి మాట వింటే సంతోషిస్తానని వాక్యం జరుగుతుంది. నిజంగా మరి ఆయన మాట వింటమో ఆజ్ఞ ఆలపిస్తానని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. కానీ మరి ఏమి నెరవేరుతానో నా వల్ల ఏమవుతుందో కాదో దేవుడు తోడుగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాను నా ఆశ. అందరికీ వందనాలు, వందనాలు.